D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. జర్నలిస్టు మిత్రులందరికీ స్వాగతం. అనంతపురం జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మరో నూతన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీకారం చుట్టబోతా ఉంది. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ కూడా, ఎవరైతే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలందరికీ కూడా ఉచితంగా నోటు పుస్తకాలు ఇవ్వాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిర్ణయం తీసుకొని ఉంది. ఈ అనంతపురం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల విలేకరులు అందరూ, ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా చిన్న పత్రికలు, ఫోటోగ్రాఫర్లు, సీనియర్ జర్నలిస్టులు, వెటరన్ జర్నలిస్టులు అందరూ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు చదువుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల 25వ తారీఖు లోపు వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అందరికి ఎన్ని వందల మంది వచ్చినా ఫ్రీగా జర్నలిస్టు పిల్లలకి ఉచితంగా నోట్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ రాష్ట్రంలో వినూత్నంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు అనంతపురం జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, మీకు తెలుసు, నిన్న లేక మొన్ననే జర్నలిస్టు కుటుంబాలందరికీ కూడా ఐ క్లినిక్లు చేశాం. అంతకుముందు రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలంటే ఉద్దేశంతో హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇది మరొక కార్యక్రమం. అంటే జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా, జర్నలిస్టులకి ప్రతినిత్యం ఏదో విధంగా జర్నలిస్టుకు నేరుగా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ వర్కింగ్ జర్నలిస్ట్ ఈ కార్యక్రమం తీసుకుంది. ఇది కేవలం జర్నలిస్ట్ సంక్షేమం సంబంధించి, ఏ యూనియన్కి సంబంధించిన అంశం కాదు. ఎవరికైనా వర్కింగ్ జర్నలిస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. యూనియన్లకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జర్నలిస్టులు ఎవరు ఏ యూనియన్లో ఉన్నా మాకైతే అభ్యంతరం లేదు. సంక్షేమం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జర్నలిస్టు ఈ అవకాశాన్ని, జర్నలిస్టు పిల్లలు ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ నెల 25వ తారీఖు లోపు అనంతపురంలోని అంకుశం పత్రిక కార్యాలయంలో వాళ్ళ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ శిక్షావళి ఆర్గనైజ్ సెక్రటరీ పెట్టాం, అదేవిధంగా వెంకట్ అనే ఇన్ఛార్జ్ పెట్టాం. వాళ్ళ దగ్గర మీ అప్లికేషన్ సింపుల్, అక్రిడేషన్ ఉన్న వాళ్ళు అక్రిడేషన్ జిరాక్స్ కాపీ ఒకటి, ఆధార్ కార్డు, ఆ పిల్లలు ఏం చదువుతున్నారో ఆ డీటెయిల్స్ ఇస్తే చాలు. నేను కోరేది ఒకటే వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులందరికీ, దయచేసి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు వచ్చి మేము పిల్లలు ఉన్నాం పుస్తకాలు ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి జర్నలిస్టు మిత్రులందరూ సహకరించమని, ఈ వినూత్న కార్యక్రమంలో ప్రతి ఒక్క జర్నలిస్టు కుటుంబ సభ్యుడు, ఇది మన జర్నలిస్టు కుటుంబ కార్యక్రమం కాబట్టి అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజ్ఞప్తి చేస్తూ, ఈ నెల 25వ తారీఖు ఎవరైతే పేర్లు నమోదు చేసుకుంటారో అందరికి కూడా ఉచితంగా నోట్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. వర్కింగ్ జర్నలిస్టు కుటుంబాలు, జర్నలిస్టు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుని విజ్ఞప్తి చేస్తూ ఉంది, ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఇది ఎప్పుడైతే మీరు ఉపయోగించుకోండి, మీ పిల్లలకి భవిష్యత్తులో మరింత ఇంకా సంక్షేమానికి సంబంధించి కార్యక్రమాలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి యూనియన్లకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆహ్వానం పలుకుతూ విజ్ఞప్తి చేస్తాం.